రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి పొలం వద్ద గుడిసెలో గేదెపై చిరుత దాడి చేస్తుంది. చిరుత దాడిలో గేదె మృతి చెందింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనుతర్. రాజు, చిరుతపులి ఆచూకీ తెలిసిందా? ఏం చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు? థ్యాంక్ యూ సతీష్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ అటవీ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మల్ల రాజు అనే వ్యక్తి పొలం వద్ద గుడిసెలో కట్టేసిన గేదెపై చిరుత దాడి చేసి చంపి తినిందని తెలుస్తోంది. దీంతో బాధితుడు రాజు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని చిరుతపులి ఆనవాళ్ళని అయితే పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇదే అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు దాఖలాలు ఉన్నాయి. దాడిలో మృతి చెందిన గేదె వద్ద కాలి ముద్రలు కనబడడంతో వాటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపిస్తామని ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారుల ఈ ప్రాథమిక పరిశీలనలో భాగంగా ఆ కాలి ముద్రలను బట్టి చూస్తే అది ఖచ్చితంగా చిరుతపులే సంచరిస్తున్నట్లయితే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ ప్రాంత గ్రామ ప్రజలు ఈ తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అయితే అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.